ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో ఓ రైతు ఆవుపై తన ప్రేమను చాటుకున్నాడు. తన దగ్గర ఉన్న ఆవుకు పుట్టినరోజుతో పాటు శ్రీమంతం నిర్వహించాడు. గోమాతకు కొత్త దుస్తులు వేసి స్వీట్స్ తినిపించి బర్త్డే వేడుకలు జరిపాడు. కొబ్బరికాయ కొట్టి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. తన పిల్లలతో సమానంగా ఆవును చూసుకుంటున్నట్లు రైతు తెలిపాడు. హ్యాపీ బర్త్డే కొట్టే సపోర్ట్ కొట్టే హ్యాపీ బర్త్డే ఊరమ్మ 30 ఎకరాలు ఒక ఆవుతోని వ్యవసాయం ఒక జీరో పెట్టుబడితోని అంటే ₹1 పెట్టుబడి పెట్టకుండా పండించవచ్చు అని సుభాష్ పాలేకర్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చూసుకొని నేను నెట్లో అన్ని నేర్చుకొని నేను నా సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ అనేక మంది కలెక్టర్ గారు కాడి నుంచి మొదలుకొని ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత హార్టికల్చర్ డీడీ అనసూర్య గారు వీళ్ళందరూ కూడా మా క్షేత్రానికి వచ్చి చూసి మమ్మల్ని అభినందించడం జరిగింది. ఎన్ని కష్టాలు మామూలు కష్టం కాదు. మేము ఈ ఆవును పెంచడం కోసం నాకు ఎలాంటి ఆధారం లేవు. నేను ఓన్లీ ప్రతి పెద్ద మనుషులు, ఊళ్ళో మిత్రులు, స్నేహితులు, పెద్దలందరి చేలల్లోకి వెళ్ళి ఆ గడ్డిని కోసుకొచ్చి ప్రతి ఒక్కరు పక్కనే సీతయ్య గారు, అటుపక్క గొడుగు ముత్తయ్య గారు వాళ్ళు ఎవరైనా సరే మేము గడ్డికి వస్తుంటే మా చేలని కోసుకోండి అని చెప్పేసి మొక్కజొన్న చేలల్లో ఎక్కడైనా సరే మాకు ప్రోత్సహించి పెద్దలందరూ ప్రోత్సహించారు. ఊరంతా